పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. కేంద్ర బడ్జెట్పై ఉభయ సభల్లో చర్చించారు ఎంపీలు. ఇక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సర్కార్ దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదన్నారు విపక్ష ఎంపీలు. గత 2 ఏళ్లుగా విదేశాంగ శాఖ కేటాయింపులు భారీగా తగ్గాయన్నారు. బడ్జెట్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రులు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. ఉభయ సభల్లో బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరిగింది. లోక్సభ ప్రారంభం కాగానే అమెరికా నుంచి భారతీయుల డిపోర్టేషన్ పై చర్చించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. మరోవైపు బీజేపీ ఎంపీలు జార్జ్ సోరోస్ ఇష్యూ తేవడంతో ఉభయ సభలో గందరగోళం నెలకొంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభలు వాయిదా పడ్డాయి. ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాక బడ్జెట్ పై చర్చ కొనసాగింది. రాజ్యసభలో కేంద్ర పద్దుపై మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ పి చిదంబరం. దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. ఆర్థిక సర్వేతో పాటు PLFS ప్రకారం నిరుద్యోగిత రేటు 3.2% తగ్గిందని ప్రభుత్వం చెప్పిందన్నారు. నిజంగా నిరుద్యోగిత రేటు తగ్గినట్లయితే ఆందోళన ఎందుకని ప్రశ్నించారు చిదంబరం. Unemployment rate has fallen to 3.2%. Why should we worry? We should all be happy. The same PLF says youth unemployment is 10.2%. Graduates unemployment is 13%. What is the way forward to create 78 lakh non-farm jobs between now and 2030? కేంద్ర బడ్జెట్లో ముఖ్యమైన రంగాలకు సరైన కేటాయింపులు లేవన్నారు కాంగ్రెస్ ఎంపీ చిదంబరం. బడ్జెట్ రూపకల్పనలో ఎలాంటి వ్యూహం లేదన్నారు. రాజకీయాల కోసమే కేటాయింపులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలతో వ్యాపారులకే మేలన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గత 2 ఏళ్లుగా విదేశాంగ శాఖ కేటాయింపులు భారీగా తగ్గడం దారుణమన్నారు చిదంబరం. How does the Honorable Finance Minister claim that the entire 1 lakh crore will go into consuming domestic goods and services? It's only consumption of domestic goods and services will boost the GDP rate. Are you seriously saying, and are you asking this House to believe that 0.3% will boost the economy? Humble advice to the Finance Minister is don't rely on only one engine of growth, consumption. కేంద్ర బడ్జెట్ పై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. రాజ్యసభలో బడ్జెట్ పై చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో విదేశాంగ శాఖకు సరైన ప్రాధాన్యత దక్కిందన్నారు. ఇక అమెరికా నుంచి డిపోర్టేషన్ కొత్తేం కాదన్నారు నడ్డా. मुझे आश्चर्य हुआ कि ये क्वेश्चन उन्होंने 2012 में क्यों नहीं पूछा when he was the minister. जिस प्रकार से वही चांद कभी अमावस्या में चला जाता है, कभी पूर्णमासी में आ जाता है, तो पता नहीं जब अपनी बारी आती है तो अमावस्या में रहते हैं और जब हमारी बारी आती है तो पूर्णमासी में अपने पूरी चांदनी दिखाने की कोशिश करते हैं. ये डबल स्टैंडर्ड्स ठीक नहीं है. లోక్సభలోనూ బడ్జెట్ పై కేంద్రాన్ని నిలదీశారు కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ. కేంద్రం ఆదాయం ఖర్చులపై సరైన వివరణ లేదన్నారు. పన్నుల పేరుతో ప్రజలను దోచుకోవడమే కేంద్రం విధానంగా ఉందన్నారు మనోజ్ తివారీ. जो गवर्नमेंट का कैपिटल एक्सपेंडिचर का लक्ष्य था पिछले वर्ष, वो सिर्फ 92% पूरा हो सका. सिर्फ 10.18 लाख करोड़ रुपया लगा. इसलिए हर अर्थशास्त्री ने उस समय एक ही बात कही थी कि आप ये पूंजीपतियों को पैसा मत दीजिए, आप भारत की जनता के जेब में पैसा डालिए. पर सरकार के कान के ऊपर जू नहीं रहेगी. దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లతో ప్రజలపై తీవ్ర భారం పడుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. చమురు కంపెనీలు CSR నిబంధనలు పాటించడం లేదన్నారు. కంపెనీల ఆదాయంలో 2% CSR కు కేటాయించడం లేదన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి నిబంధనల మేరకే చమురు కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్ తప్పుల కుప్పగా ఉందంటున్నారు విపక్ష ఎంపీలు. మరోవైపు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ తయారు చేశామంటోంది ఎన్డీఏ సర్కార్.